హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. సక్సెస్ అయిన వాళ్ళ లైఫ్ను ఒక్కసారి గమనిస్తే వాళ్ళ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అది సినిమా కానీ, స్పోర్ట్స్ కానీ, బిజినెస్ కానీ, పాలిటిక్స్ కానీ, ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. అలా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్ ఖైదీ అనే మూవీ. నిజంగా ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి రేంజు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. చిరంజీవి గారు ఖైదీకి ముందు చాలా అద్భుతమైన సినిమాలు చేశారు. మంచి మంచి సూపర్ హిట్స్ ఉన్నాయి. కానీ ఖైదీ మూవీ మాత్రం చాలా స్పెషల్గా చెప్పుకోవాలి. ఎందుకంటే చిరంజీవి గారికి ఎక్కడలేని స్టార్డమ్ తీసుకొచ్చింది ఈ మూవీ. అంటే ఒక తెలుగు సినిమాకు సంబంధించినటువంటి ఒక హీరో ఒక హాలీవుడ్ స్టార్లా కనిపించడమే కాకుండా ఒక అద్భుతమైన ఫైట్స్, డాన్స్, యాక్టింగ్, నిజంగా ఒక హీరో అంటే ఇలా ఉండాలి కదా అనిపించేలాగా మెగాస్టార్ చిరంజీవి గారు ఆ రోజున చేసిన గొప్ప సినిమా అయిన సినిమా కెరియర్కి ఒక టర్నింగ్ పాయింట్ ఖైదీ. ఖైదీ సినిమా 1983 అక్టోబర్ 28వ తేదీన రిలీజ్ అయింది. సరిగ్గా ఇవాళకి 42 సంవత్సరాలు. అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక స్టార్డమ్ వచ్చి 42 సంవత్సరాలు అవుతుందన్నమాట. ఖైదీకి ముందు చిరంజీవి గారు 61 సినిమాల్లో నటించారు. పునాది రాళ్ళు, ప్రాణం ఖరీదుతో మొదలైనటువంటి ఆయన సినీ ప్రస్థానం ఖైదీకి వచ్చేసరికి 61 సినిమా. దానికి బిఫోర్ ఎన్నో హిట్లున్నాయి, ఎన్నో సూపర్ హిట్లున్నాయి. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అయితే దాదాపు ఒకే థియేటర్లో 500 రోజులు ఆడింది. హైదరాబాద్లోని ఓ థియేటర్లో 365 రోజులు ఆడింది ఆ సినిమా. అదేవిధంగా శుభలేఖ కానీ, న్యాయం కావాలి కానీ, కిరాయి రౌడీలు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి గారి కెరియర్లో చాలా గొప్ప సినిమాలు ఖైదీకి బిఫోర్ ఉన్నాయి. కానీ ఖైదీ ఎందుకు స్పెషల్ అంటే ఆ సినిమాలో చిరంజీవి గారు నటించిన తీరు కానీ, యాక్టింగ్, ఫైట్స్, అదేవిధంగా ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ కానీ, అంటే నేను ఇందాక చెప్పినట్టు తెలుగు సినిమాల్లో ఒక హాలీవుడ్ స్టార్ వచ్చినట్లుగా కనబడింది. ఇక చూస్తే ఈ సినిమా ప్రస్థానం ఎలా మొదలైంది అని ఒక్కసారి మనం గమనిస్తే, ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే వీళ్ళు నెల్లూరుకు సంబంధించిన వ్యక్తులు. ఎం తిరుపతి రెడ్డి గారు, కె ధనుంజయ రెడ్డి గారు, అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ ఏ కోదండరామరెడ్డి గారు కూడా నెల్లూరుకు సంబంధించిన వ్యక్తి. చిరంజీవి గారు కూడా నెల్లూరులో స్థిరపడ్డ వ్యక్తి కాబట్టి వీళ్ళు ఈ నిర్మాతలు ధనుంజయ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు ఓ సినిమా చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగా వాళ్ళ ఊరికి సంబంధించినటువంటి కోదండరామరెడ్డి గారితోనే సినిమా చేయాలనుకున్నారు. అలా కృష్ణ గారితో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆయనతో సినిమా చేయాలనుకున్న కథ వేరే, కానీ ఆయన కాల్ షీట్లు కుదరక అప్పుడు ఎవరితో చేద్దాం సినిమా అని ఆలోచన చేసినప్పుడు చిరంజీవి గారితో సినిమా చేద్దామని అనుకున్నాం. అయితే చిరంజీవి గారితో ఎలాంటి సినిమా చేద్దాం, అది ఒక నెక్స్ట్ లెవెల్ ఉండాలని చెప్పేసి నిర్మాతలు అదేవిధంగా దర్శకుడు అనుకున్నారు. అలా అనుకున్న సమయంలో రకరకాల కథల గురించి ఆలోచన చేశారు. ఇలాంటి సమయంలో నిర్మాతలు ఒకరైనటువంటి తిరుపతి రెడ్డి గారు బొంబాయి నుండి ఒక హాలీవుడ్కి సంబంధించిన సినిమా క్యాసెట్ను ఆయన తెప్పించుకోవాలని ప్రయత్నం చేశారు. అందులో భాగంగా అక్కడి నుంచి ఒక క్యాసెట్ వచ్చింది. అయితే వీళ్ళు కోరుకున్న క్యాసెట్ వేరే సినిమా, కానీ వీళ్ళకి పంపించింది మాత్రం హాలీవుడ్ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ బ్లడ్ అనే సినిమా. ఈ సినిమాని ఆయన చూశారు. చూసిన తర్వాత ఈ సినిమా చూడగానే నిజంగా ఈ చిరంజీవి గారికి ఈ సినిమా భలే అడాప్ట్ అవుతుంది, కాన్సెప్ట్ కన్నా అందులోని క్యారెక్టరైజేషన్ని మనం తీసుకొని చిరంజీవి గారితో చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసి ఏ కోదండరామరెడ్డి గారిని పిలిచారు. ఆయన ఒకరోజు వచ్చి ఆయన ఆ క్యాసెట్ చూశారు. చూసిన తర్వాత నిజంగా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఈ క్యారెక్టర్ మాత్రమే తీసుకుందాం అని చెప్పి అనుకున్న తర్వాత పరుచూరి బ్రదర్స్ని పిలిచారు. పరుచూరి బ్రదర్స్ కూడా ఈ సినిమా చూపించారు. చూపించిన తర్వాత వాళ్ళు ఆలోచన పడ్డారు, ఇక ఈ క్యారెక్టర్ను బేస్ చేసుకొని లవ్ అండ్ రివెంజ్ డ్రామాగా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేశారు. అలా మొదలైన కథనే ఈ ఖైదీ మూవీ. అయితే ఖైదీ ముందుకు బిఫోర్ కోదండరామరెడ్డి గారు చిరంజీవి గారితో 2 సినిమాలు చేశారు. ఒకటి కిరాయి రౌడీలు, ఇందులో మోహన్ బాబు మరొక హీరో. అదేవిధంగా రెండో సినిమా న్యాయం కావాలి. న్యాయం కావాలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. చిరంజీవి గారిలోని ఒక వెర్స్టైల్ యాక్టర్ని ఆ సినిమా బయటపెట్టింది. అలా వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన 3వ సినిమా ఖైదీ. ఇక ఈ ఖైదీ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్లు కొట్టారు. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం.
అయితే ఈ ఖైదీ సినిమా కథ అనుకున్న తర్వాత ఒక స్ట్రక్చర్ వచ్చిన తర్వాత చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. చిరంజీవి గారికి బాగా నచ్చింది. నాలోని ఒక డైనమికిజాన్ని ఈ సినిమాలో చూపించవచ్చు అని చిరంజీవి గారు బలంగా అనుకున్నారు. అలా ఈ సినిమా మొదలైంది. వాస్తవానికి చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఖైదీ సినిమాలో కృష్ణ యాక్ట్ చేయాలని ఆయన ముందుగా అనుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి గారు ఎంటర్ అయ్యారు. ఆయన కాల్ షీట్లు దొరక్కాలని అనుకున్నారు. కానీ ఇది పచ్చి తప్పు, అబద్ధం. ఎందుకంటే ఆ నిర్మాతలు, దర్శకుడే చాలాసార్లు చెప్పారు, కృష్ణ గారితో చేద్దామనుకున్న సినిమా వేరే కథ ఆలోచించారు. కృష్ణ గారి కాల్ షీట్లు దొరకక, అంటే ఆయన టైం లేక ఈ సినిమా కేటాయించడానికి ఆయనకు వేరే సినిమాలు ఉండడంతో నేను ఈ సినిమా చేయలేను అన్నప్పుడు మేము చిరంజీవి గారితో చేద్దాం అనుకుంటున్నామంటే గోహెడ్ అన్నాను. కానీ కృష్ణ గారితో చేద్దాం అనుకున్న కథ ఈ ఖైదీ కథ అస్సలు కానే కాదు, అది వేరే కథ. అలా వీళ్ళు ఈ ఫస్ట్ బ్లడ్ సినిమాను చూసి తయారు చేసుకున్నటువంటి కథనే ఈ ఖైదీ. ఇక ఆ తర్వాత ఈ సినిమాలో రావు గోపాలరావు గారిని, రాళ్లపల్లిని, నూతన్ ప్రసాద్ని, అదేవిధంగా మాధవి గారిని ఇలా చాలామంది అనుకున్నారు. కానీ ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ సుమలత గారి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్కి ప్రభ గారిని అనుకున్నారు. కానీ ప్రభ గారికి డేట్స్ లేకపోవడంతో ఆమె ఈ సినిమా చేయలేకపోయింది. ఆ తర్వాత ఈ సినిమాలోకి సుమలత గారు వచ్చారు. సుమలత గారు ఈ సినిమాలో డాక్టర్ క్యారెక్టర్ వేశారు. చిరంజీవి గారు పోలీసులు వెంటాడుతున్నప్పుడు తప్పించుకొని వచ్చి సుమలత గారి ఇంట్లోకి వస్తాడు. అంటే ఆయనకు బుల్లెట్ దిగిన తర్వాత సుమలత గారి ఇంటి ముందు పడిపోతారు. అప్పుడు సుమలత గారి ఇంట్లోకి తీసుకెళ్ళి ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేసి ఆయనను సేవ్ చేస్తారు, ఇంట్లో ఉంచుకుంటారు. ఆ తర్వాతే సుమలత గారికి ఇతని లైఫ్ స్టోరీ చెప్తాడు. ఎందుకంటే పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్, అంటే చిరంజీవి గారు ఫోటోతో వచ్చినటువంటి ఒక కథనాన్ని చూసిన తర్వాత చిరంజీవి గారు ఆమెకు తన లైఫ్ స్టోరీని చెప్పడం జరుగుతుంది. ఇది ఆమె క్యారెక్టర్ అనమాట. అలా సుమలత గారు ఎంటర్ అయ్యారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత ప్రభ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, నేను ఏదైతే చిరంజీవి గారి ఖైదీ సినిమా ఉందో దాంట్లో సుమలత గారి క్యారెక్టర్ నాకు మొదట అనుకున్నారు, కానీ నా డేట్స్ కుదరక నేను మిస్ అయ్యాను. నా లైఫ్లో చాలా బాధపడిపోయిన సందర్భం ఏదైనా ఉందంటే ఆ సినిమా మిస్ అవ్వడం అని ఆమె చాలా సందర్భాలు చెప్పారు. ఇక సుమలత గారి కెరియర్ ఈ ఖైదీ తర్వాత ఊపందుకుంది. ఇక చూస్తే ఈ సినిమా షూటింగ్ విశేషాలు మనం మాట్లాడుకోవాలి. ఈ సినిమా ఫారెస్ట్లో చాలా వరకు షూట్ చేశారు. అదేవిధంగా చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో కూడా షూట్ చేశారు. అయితే చిరంజీవి గారు ఆ రోజుల్లో ఈ ఫారెస్ట్లో జరిగినటువంటి యాక్షన్ సీక్వెన్స్ మీరు ఒక్కసారి గమనిస్తే చిరంజీవి గారు ఎక్కడ కూడా డూప్స్ లేకుండా చేశారు. ఈ సినిమాకి సంబంధించినటువంటి ఓ ఎగ్జాంపుల్ చెప్తాను. చిరంజీవి గారు డూప్స్ లేకుండా రియలిస్టిక్గా ఎంత కష్టపడి ఈ సినిమాలో యాక్ట్ చేశారు అంటే అటు ఇటు అయితే ప్రాణాలు పోతాయి. అయితే అదేంటంటే చిరంజీవి గారు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకునే సీన్ ఉంటుంది ఓపెనింగ్ సీన్లో. అంటే బ్రిడ్జ్ దగ్గర రంగనాథ్ కనబడ్డప్పుడు, ఆ తర్వాత అనుమానం వచ్చి రంగనాథ్ గారు ఇతను చెక్ చేసినప్పుడు బొడ్లో కత్తి దొరకడం, ఆ తర్వాత ఇతను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు పోలీసులు ఇతను చేత్తో ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలనుకున్నప్పుడు చిరంజీవి గారు పెట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో చిరంజీవి గారు అక్కడ ఉన్న పోలీసులను కొట్టి తప్పించుకున్నప్పుడు, అలా తప్పించుకునే క్రమంలో బిల్డింగ్ల మీకెంచి చిరంజీవి గారు దూక్కుంటూ సుమలత గారి ఇంటికి సంబంధించినటువంటి ఒక పైపును పట్టుకొని పైకెక్కుతారు. పైకెక్కి ఆ ఇంట్లోకి వస్తారు. నిజంగా ఇది ఇప్పుడు షూట్ చేయాలంటే ఆ హీరోకు రోప్స్ కట్టి పైకి లాగుతూ, అంటే ఆయన ఎక్కుతుంటారు అయినా కూడా రోప్స్ సహాయంతో ఎక్కుతారు, క్రెయిన్తో లాగుతారు. కానీ చిరంజీవి గారు అవి ఏవీ లేకుండా, డూప్ లేకుండా ఒరిజినల్గా చాలా ధైర్యంగా ఆ సీన్ చేశారు. నిజంగా ఇప్పుడు ఎవరైనా చేయమంటే చచ్చిపోతారు అంతే. అలా చిరంజీవి గారు చాలా రిస్కీ షాట్స్ చేశారు. అదేవిధంగా చూస్తే ఫారెస్ట్లో చిరంజీవి గారు చేసే ఫైట్స్ ఏవైతే ఉంటాయో 2-3 సార్లు ఆ కొండలు ఎక్కే టైంలో బైక్ స్కిడ్ అయిపోయి చిరంజీవి గారు పడిపోయారు కూడా. అయినా కూడా ఎక్కడ కూడా డూప్ని పెట్టకుండా ఒరిజినల్గా చిరంజీవి గారు చేశారు. అలాంటి సీన్స్ కోకొలను. ఇదే విషయాన్ని పరచూర్ బ్రదర్స్ గారు కూడా ఆయనకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఈ ఖైదీ సినిమాకు సంబంధించినటువంటి విశేషాలను పంచుకున్నప్పుడు ఇదే విషయం చెప్పారు. ఆ రోజున నిర్మాతలు అదేవిధంగా డైరెక్టర్ చెప్పారంట, డూపును పెడదాం అన్నా కూడా లేదు, నేనే ఒరిజినల్గా చేస్తా, డూప్ చేస్తే వేరే వాళ్ళు చేసినట్టు అవుతుంది, నేను చేసినట్టు ఎట్లా అవుతుంది అని చెప్పి చిరంజీవి గారు వాదించి మరి అలాంటి రిస్కీ షాట్స్ చిరంజీవి గారు చేశారు. అది మెగాస్టార్. ఇక ఆ తర్వాత మనం చూస్తే సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన సాంగ్ రగులుతుంది మొగల్పొద. ఈ సినిమాలో చిరంజీవి గారు నాగిని డ్యాన్స్ రగులుతుంది మొగలిపొద సాంగ్ చేసేటప్పుడు దీనికి శివశంకర్ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్. చిరంజీవి గారు
చేస్తున్నారు. సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత చేసేటప్పుడు మాధవి గారు మర్చిపోయారు, స్టెప్స్ మర్చిపోతారు. మళ్ళీ చిరంజీవి గారు మొదటి నుంచి చేయాలి. మీరు గమనిస్తే చిరంజీవి గారు ఇలా ఇలా తిరుగుతూ వెనక్కి పడిపోతూ అలాంటివి 10-15 సార్లు చిరంజీవి గారు చేశారంట. నిజంగా వేరే ఏ హీరో అయినా కూడా మాధవి గారి పైన అరవడమో లేదంటే నేను చేయనని చెప్పడమో ఏదో చెప్పేసేవారంట. ఇదే విషయాన్ని స్వర్గీయ శివశంకర్ మాస్టర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్ని టేకులు తీసుకున్నారు మాధవి గారు, అయినా కూడా చిరంజీవి గారు ఓపికతో వెనక్కి పడిపోతూ మళ్ళీ తిరుగుతూ నడుము అంటే ఆయన శరీరం నుజ్జు నుజ్జు అయిపోయింది చేయాలనే కసి. అలా మెగాస్టార్ చిరంజీవి గారు ఆ రోజున ఈ రగులుతుంది మొగలిపోత సాంగ్ చేశారు. ఇప్పటికీ అది ఎవర్ గ్రీన్ సాంగ్. ఆ సినిమాలోని ఆ పాటను చూస్తూ ఉంటే నిజంగా ఇప్పటికీ మనలాంటి అభిమానులు కొన్ని వందల వేల సార్లు చూసుంటారు ఆ సాంగ్. ఈ ఖైదీ సినిమాలో 5 సాంగ్స్ ఉన్నాయి, 5 కూడా సూపర్ హిట్. చక్రవర్తి గారు అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. ఇక ఈ సినిమా ఓపెనింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా ఓపెనింగ్ సూపర్ స్టార్ కృష్ణ గారి చేతుల మీదుగా జరిగింది. ఓపెనింగ్ రోజున చిరంజీవి గారు ఒక బ్లాక్ టీషర్ట్ వేసుకొని తలకు ఒక నల్లని రిబ్బన్ కట్టుకున్నారు. అలా చిరంజీవి గారు ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకొని, అంటే మీరు ఇలా తయారవ్వాలి ఇలా ఉండాలని ఎవరు చెప్పలేదు, కానీ చిరంజీవి గారికి ఎందుకో ఖైదీ ఈ సినిమాకి సంబంధించిన కథ తెలుసు కాబట్టి, ఆ క్యారెక్టరైజేషన్ తెలుసు కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ఒక బ్లాక్ టీషర్ట్ను అప్పటికప్పుడు తెప్పించుకొని దానికి రంధ్రాలు అవి పెట్టి ఆ టీషర్ట్ వేసుకొని తలకు ఒక నల్ల రిబ్బన్ కట్టుకొని నిజంగా ఒక హాలీవుడ్ స్టార్లా కనిపించడం కోసం చిరంజీవి గారు ఆ రోజున కేర్ తీసుకున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే 25 లక్షల్లో ఈ సినిమా తీశారు. కానీ ఈ సినిమా కలెక్ట్ చేసింది ఎంత తెలుసా? అక్షరాల 6 కోట్ల రూపాయలు. ఎన్ని రేట్లు ఎక్కువ మీరే ఆలోచించుకోండి. అలా మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లో ఖైదీ అనేది ఒక ప్రత్యేకం, ఒక పెద్ద బ్లాక్ బస్టర్. ఖైదీ సినిమా చూడని మెగాస్టార్ అభిమానులు లేనేలేరు. ఎన్నోసార్లు చూసాం. ఇంకా నాకు బాగా గుర్తు, ఖైదీ సినిమా వచ్చిన సమయంలో ఈ సినిమాకి సంబంధించినటువంటి ఆడియో క్యాసెట్స్ వేసుకొని అందులోని స్టోరీని వినేవాళ్ళం. మొదటి ఓపెనింగ్ నుంచి మొదలు పెడితే చిరంజీవి గారు రావు గోపాలరావు గారిని చంపేసి మరో జన్మలో ప్రేమికుడిగా పుడతానని చెప్పేసి చిరంజీవి గారు చెప్పే డైలాగ్ వరకు ఎంతోమంది నాలాంటి వాళ్ళు 70s కిడ్స్ చాలామంది ఖైదీ సినిమాకి సంబంధించినటువంటి స్టోరీ క్యాసెట్ని టేప్ రికార్డులలో వేసుకొని ఎంతోమంది విన్నారు. ఇంకా చెప్పాలంటే మ్యూజిక్ షాప్స్ దగ్గర, అప్పట్లో క్యాసెట్స్ని అమ్మేవాళ్ళు, రికార్డింగ్ చేసుకునే మ్యూజిక్ షాప్ దగ్గర ఈ ఖైదీ సినిమాకి సంబంధించినటువంటి క్యాసెట్స్, ఆ స్టోరీ క్యాసెట్స్ వేస్తే 100 మంది జనాలు ఆ స్టోరీ వినడానికి వచ్చిపోయే వాళ్ళు సైకిల్ లాపుకొని అక్కడ ఆ మెట్లపై కూర్చొని వినడాన్ని నేను కల్లారా చూశాను. అడిగి అన్న ఖైదీ సినిమా స్టోరీ వేయవా అని చెప్పించుకొని సాయంత్రం పూట వినేవాళ్ళం. అంటే మీరు అర్థం చేసుకోండి ఆ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో ఆ రోజున. అలా మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లో ఖైదీ అనేది ఒక టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్స్ వచ్చాయి, కానీ ఈ రోజున ఆ ఖైదీ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఫైనల్గా ఇప్పుడున్న యూత్కు చిరంజీవి గారి గొప్పతనం తెలుసో తెలియదు, కానీ వాళ్ళ ఫాదర్స్ని వాళ్ళ తాతలను అడిగితే చెప్తారు చిరంజీవి గారి గ్రేట్నెస్. చిరంజీవి గారి సినిమాల కోసం మనం ఎలా క్యూ లైన్లో నిలబడే వాళ్ళం, చొక్కాలు చింపుకునే వాళ్ళం, థియేటర్లో ఫ్యాన్స్ ఉండేవి కావు, ఏసీలు లేవు, అయినా కూడా చిరంజీవి గారు సాంగ్ వస్తుంటే చాలు, ఆయన ఫైట్ చేస్తుందంటే చాలు ఆ పైన ఆ గద్దెపై ఎక్కేసి స్క్రీన్ ముందుకు వెళ్ళి చిరంజీవి గారి సినిమాని ఆస్వాదించాం. అందుకే మెగాస్టార్ అన్న, మెగాస్టార్ సినిమాలన్నా, చిరంజీవి గారు అన్న, చిరంజీవి గారికి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా మనకు ఒక ఎమోషన్. అందుకే ఈ ఖైదీ 42 సంవత్సరాలు నిజంగా అప్పుడే గడిచిపోయాయి. నిజంగా చిన్నతనంలో ఉన్నప్పుడు చూసాము, టిక్కెట్ల కోసం లైన్లో నిలబడ్డాం, చొక్కలు చింపుకున్నాం, ఆ సినిమా చూసొచ్చి ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాం, ఖైదీ ఇలా ఉంది అలా ఉంది అంటే నిజంగా అనుభవాలు చాలా గొప్పవి. అందుకే ఒక్కసారి ఆ 42 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆ రోజును మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఖైదీ సినిమా ముచ్చట్లు.